గిరాయత్ నగర్లో ఉన్నటువంటి స్కూల్ని, గవర్నమెంట్ స్కూల్ని సందర్శించడం జరిగింది. ఆ పరిస్థితులను చూసినట్టయితే అక్కడ జరుగుతున్నటువంటి ప్రతి విషయము మేడం మాటల్లో వింటే అసలు ఎంత ప్రాబ్లం ఉందో చూద్దాం. ఇంకా మీకు చెప్పబోయే విషయం ఏంటంటే స్కూల్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంటుంది. అక్కడ తాగడాలు, అక్కడ డోర్లు విరగొట్టడాలు, కిటికీలు విరగొట్టడాలు, ఇలాంటి పనులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ పిల్లలు కూడా స్కూల్లోనే చదువుతున్నారన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి. అక్కడ బీర్లు తాగడం కానీ, సీసాలు పలగొట్టడం కానీ, ఆ స్కూల్లో రాత్రిపూట డోర్లను ఎత్తుకపోవడం కానీ, ఇలాంటి చర్యలు చేస్తున్న వారందరికీ హెచ్చరిక చేయడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. మన స్కూల్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. అక్కడ ఉన్నటువంటి ఆ ఏరియాలో ఉన్నటువంటి కాలనీ వాసుల బాధ్యత అది. ఈ సందర్భంగా పోలీసు వాళ్ళకు కూడా తెలియజేసేది ఏంటంటే ఆ స్కూళ్ళ వైపు పెట్రోలింగ్ చేయాలని, రాత్రిపూట అటువైపు కన్నేయాలని చెప్పని ప్రజలు, కాలనీ వాసులు కోరుతున్నటువంటి సందర్భం. స్కూల్ పరిస్థితి అనేక సమస్యలతోని కూడుకొని ఉన్నది. గతంలో అనేక సార్లు చాలామంది స్కూల్ని సందర్శించారు, కానీ కొంత మేరకే అది కలర్ వేసి వదిలిపెట్టినటువంటి సందర్భం. ఇంకా బాత్రూమ్లు లేని స్కూల్గా ఈ ఆర్మూర్లో ఉన్నది అని అంటే ఎంత చిన్న పేరో మీరు ఆలోచన చేయండి. స్కూల్ పరిస్థితి ఒకసారి మనము ఆ స్కూల్లో ఉన్నటువంటి పరిస్థితిని మనము డైరెక్ట్గా సమీక్షించి మేడం మాటల్లోనే మనం విందాం. నమస్కారం అండి. నా పేరు కె సంతోషరాణి. ఎంపీపీఎస్ గిరాయత్ నగర్ స్కూల్లో ఎల్ఎఫ్ఎల్హెచ్ఎంగా గత 8 సంవత్సరాల నుండి నేను ఇక్కడ పనిచేస్తున్నాను. అయితే మా స్కూల్లో ఇక్కడ స్ట్రెంత్ 100 ఉందండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే 100 ఉంది, కానీ ఇంకా అడ్మిషన్స్ నడుస్తున్నాయి, స్ట్రెంత్ పెరుగుతూనే ఉంది. అయితే మాకు ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. మెయిన్ ఇక్కడ ఏంటంటే టాయిలెట్స్ లేవు, పిల్లలకు టాయిలెట్స్ లేవు. మళ్ళీ వర్షం వస్తే గ్రౌండ్లో వాటర్ బాగా ఆగుతాయి, వాళ్ళకు డిస్టర్బెన్స్గా ఉంది. స్టాఫ్ ఉన్నారు కానీ ఇక్కడ ఫెసిలిటీస్ సరిగా లేవు, టీచర్లకు లేవు, పిల్లలకు లేవు, ఫెసిలిటీ లేవు. మరి రూములు కూడా మన ఊరు మనబడిలో శాంక్షన్ అయినాయి, అవి కూడా వర్క్ అంతా ఆగిపోయింది. కిచెన్ షెడ్ లేదు, వంటకు కూడా ప్రాబ్లం అవుతుంది. వరండాలోనే వండుతున్నారు వాళ్ళు. ఒక రూమ్లోనే 2 క్లాసులు కూర్చోబెడుతున్నాము. తర్వాత వర్షం వస్తే మాత్రం ఇంకా ఇబ్బంది అవుతుంది. మరి ఇక్కడ టాయిలెట్స్, మెయిన్ గర్ల్స్కి టాయిలెట్స్ లేవని చెప్పి పేరెంట్స్ బాగా ఆబ్జెక్షన్ చెప్తున్నారు. పిల్లలను పంపించడానికి వెనక ముందు అవుతున్నారు. మరి స్కూలు ప్లేస్ ఉంది, మంచిగా ఉంది, దీన్ని పట్టించుకొని ఫెసిలిటీస్ అన్నీ కల్పిస్తే స్ట్రెంత్ కూడా పెరిగే అవకాశం ఉంది. స్కూల్ మంచిగా రన్ అవుతుంది సార్. స్టాఫ్ బాగున్నారు, మంచిగా ఉన్నారు. మరి పిల్లల్ని పంపించాలంటే ఈ స్కూల్ని కొంచెం రిపేర్ చేయించి అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తే స్ట్రెంత్ కూడా పెరుగుతుంది, స్కూల్ కూడా బాగా రన్ అవుతుంది సార్. మరి పై అధికారుల దృష్టికి ఇది తీసుకొస్తున్నాము. దీన్ని వాళ్ళు గమనించి దీన్ని అభివృద్ధి చేసి మాకు అనుకూలంగా దీనికి ఫెసిలిటీస్ అన్నీ కల్పిస్తారని చెప్పి ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్.